నమస్తే, నేను మీ మధు. తెలుగు రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా ఏదైనా ఉందంటే అది మెగా బ్రదర్ నాగబాబు మంత్రి పదవి గురించే. ఆయన వాడికి అరిటాకులో కాని వాడికి కంచంలో అనే పాత సామెత ఇప్పుడు ఆయన వాడికి ఆఖర్లో అని మారిపోయిందేమో అనిపిస్తుంది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన మంత్రి పదవి కోసం నాగబాబుతో పాటు జనసేన శ్రేణులు కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. అసలు ఈ ఆలస్యం వెనుకున్న కారణాలేంటి? తెర వెనుక ఎలాంటి రాజకీయాలు నడుస్తున్నాయి? ఈ పరిణామాలు కూటమి భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? ఈ అంశాలను కూలంకషంగా విశ్లేషించుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడడానికి ట్రై చేయండి. కథ మొదలైంది. 6 నెలల క్రితం నాగబాబుకు మంత్రి పదవి హామీ ఎప్పుడో మొదలైంది. ఇక స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆనాడు ప్రకటించడం కూడా జరిగింది. మొదట నాగబాబుకు రాజ్యసభ ఎంపీ పదవి ఇస్తారనే ప్రచారం జోరుగానే సాగింది. అయితే అనూహ్యంగా ఇక సానా సతీష్ తెరపైకి రావడంతో ఈ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఇక సానా సతీష్ లోకేష్ కు అత్యంత సన్నిహితుడు కావడంతో నాగబాబుకు రాజ్యసభ సీటు కాకుండా మంత్రి పదవి ఇస్తామని చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. ఇక్కడ కాకినాడ రాజకీయాల్లో జరిగిన కొన్ని పరిణామాలను కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అసలు కాకినాడ సీటు సానా సతీష్ కు ఇవ్వాలని టీడీపీ అధిష్టానం భావించినప్పటికీ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారనే వార్తతో అది ఆగిపోయిందట. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పిఠాపురంకు మారడం, కాకినాడ ఇన్ఛార్జిగా ఉన్న ఉదయ్ ను అక్కడికి పంపడం కూడా జరిగింది. ఈ పరిణామాల్లో సానా సతీష్ కు అన్యాయం జరిగిందని భావించిన లోకేష్ ఆయనకు న్యాయం చేయాలని పట్టుబట్టి రాజ్యసభ సీటు ఇప్పించారని ప్రచారం కూడా జరిగింది. దీనికి ప్రతిగా పవన్ కళ్యాణ్ నాగబాబుకు మంత్రి పదవి హామీని చంద్రబాబుతో ప్రకటించేలా చేశారని రాజకీయ వర్గాలైతే గుసగుసలాడుతున్నాయి. ఇక ఇది ఒక రకంగా ఇరువైపులా సర్దుబాటు చేసుకున్న బేరమని కూడా అనొచ్చు. అయితే చంద్రబాబు ప్రకటన వెలువడినప్పటి నుంచే ఒక విచిత్రమైన ప్రచారం కూడా మొదలైంది. ఈ ప్రచారం ఎవరు చేశారో, ఎందుకు చేశారో చెప్పనవసరం అయితే లేదు, అందరికీ తెలిసిన విషయమే. కానీ జనసేనకు కేటాయించిన 3 మంత్రి పదవుల్లో ఒకటి పవన్ కళ్యాణ్, రెండోది దుర్గేష్, మూడోది నాదెండ్ల మనోహర్. ఇందులో మనోహర్ కమ్మ సామాజిక వర్గం కాగా, ఇక పవన్, దుర్గేష్ ఇద్దరు కూడా కాపు సామాజిక వర్గానికే చెందినవారు. ఇప్పుడు నాగబాబును కూడా మంత్రివర్గంలోకి తీసుకుంటే ముగ్గురు కాపులే అవుతారు కదా అనే వాదనను తెరపైకి తెచ్చారు. అయితే ఈ ప్రచారం జన సైనికులను తీవ్రంగా కలచివేసింది. ఇక పవన్ కళ్యాణ్ పార్టీ అధినేత, ఆయనకు కూడా సామాజిక వర్గం లెక్కలు వేస్తారా? మరి చంద్రబాబు, లోకేష్ లను కూడా కమ్మ సామాజిక వర్గం కింద లెక్కేస్తారా అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ ప్రచారానికి సమాధానం కూడా ఇచ్చారు. నాగబాబు పార్టీ కోసం కష్టపడ్డారు కాబట్టి ఇచ్చాం. ఇక దుర్గేష్ కూడా పార్టీ కోసం ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి ఆయనకు ఇచ్చాం. అంతేగాని వీరిద్దరు కాపులు కాబట్టి అని కాదు. ఇక నాగబాబు నా సోదరుడు కాబట్టి అని కూడా కాదు అంటూ స్పష్టమైన వివరణ ఇచ్చారు. ఇక అయినప్పటికీ ఆ ప్రచారం పూర్తిగా అస్సలాగలేదు. ఇది పవన్ పై, ఇక జనసేనపై బురద చల్లడమే లక్ష్యంగా కొందరు చేశారని జనసేన వర్గాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇక ఆ తర్వాత నాగబాబు ఎమ్మెల్సీగా ఎన్నికవుతారని, ఆ తర్వాత మంత్రివర్గంలో చేరుతారని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే ఇక్కడ కూడా కొన్ని నాటకీయ పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి వద్దని, మంత్రి పదవి కూడా వద్దని, అందుకని ఆయన్ని ఎంపీగా పంపుతారని ఒక ప్రముఖ పత్రిక, అది కూడా టీడీపీ అనుకూల పత్రిక, తన మెయిన్ పేజీలో వార్తను ప్రచురించిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ఇక ఆ వార్తకి ఎలాంటి ఆధారం లేదు. సాధారణంగా అలాంటి ఊహాగానాలకు ఆ పత్రిక ప్రాధాన్యత ఇవ్వదు. ఇక అంతగా తమ పరువును పనంగా పెట్టి ఈ వార్తను ఇచ్చారంటే దీని వెనుక ఎవరున్నారో అర్థమవుతుందని జన సైనికులు వ్యాఖ్యానించారు. అయితే వెంటనే మరుసటి రోజే జనసేన లెటర్ హెడ్ మీద నాగబాబు ఎమ్మెల్సీ అభ్యర్థి అని ప్రకటించడమే కాకుండా పార్టీ అధినేత బి ఫారం కూడా ఇచ్చినట్టు వెల్లడించారు. ఇక ఆ తర్వాత నాగబాబు నామినేషన్ కూడా వేశారు. ఈ పరిణామం నాగబాబుకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని నిలవరిస్తుందని చెప్పొచ్చు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికైతే పూర్తయిపోయింది. ఇక నాగబాబు ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టి 3 నెలలు దాటిపోయింది. అయినా ఇప్పటి వరకు మంత్రివర్గ విస్తరణ గురించి కానీ, నాగబాబుకు మంత్రి పదవి గురించి కానీ కనీస చర్చ కూడా జరగడం లేదు. అసలు నాగబాబుకు మంత్రి పదవి ఉందా లేదా అనే అనుమానాలు కూడా బాగానే బలపడుతున్నాయి. ఇక పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ వార్షికోత్సవ సభలో రామ్ గోపాల్ వర్మపై నాగబాబు చేసిన వ్యాఖ్యల వల్ల ఆయన బ్యాడ్ అయ్యారనే ప్రచారం మరోవైపు జరుగుతుంది. అయితే జనసేన వర్గాలు దీన్ని ఖండించాయి. నాగబాబుపై ఓ వర్గం అదే పనిగా దుష్ప్రచారం చేస్తుందని జనసేన వర్గాలు మండిపడుతున్నాయి. ఇక నాగబాబు ఎలాంటి వ్యక్తి అనేది పక్కన పెడితే స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించిన హామీని అమలు చేయాలి కదా అనే ప్రశ్నలు తీవ్రంగా ఉన్నతమవుతున్నాయి. అసలు ఎందుకింత ఆలస్యం చేస్తున్నారు, తెర వెనుక ఏం జరుగుతుంది అనే చర్చ అయితే జోరుగానే నడుస్తుంది. కొన్ని వర్గాల నుంచి వినిపిస్తున్న ప్రచారం ప్రకారం నాగబాబుకు మంత్రి పదవి ఇస్తే ప్రస్తుతం మంత్రిగా ఉన్న దుర్గేష్ ను తప్పిస్తారనే మాట బలంగానే వినిపిస్తుంది. అయితే ఇది ఎలా సాధ్యం? జనసేనకు 4 మంత్రి పదవులు కదా,
హామీ ఇచ్చింది. ఇన్ని త్యాగాలు చేసిన జనసేనకు ఇలా చేస్తారా? అది కూటమి ధర్మమా, పద్ధత అనే కామెంట్లు కూడా వస్తున్నాయి. నిజానికి పవన్ కళ్యాణ్ కూటమి కోసం ఎన్నో త్యాగాలు చేశారు. సొంతంగా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్నా సరే పదవుల కోసం ఆరాట పడకుండా రాష్ట్ర శ్రేయస్సు కోసమే కూటమిలోకి చేరారు పవన్ కళ్యాణ్. అలాంటి పవన్ కళ్యాణ్ కు ఆయన సోదరుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే అది పవన్ కళ్యాణ్ కే పెద్ద నష్టం అంటున్నారు రాజకీయ పరిశీలకులు. అయితే ఇంత బతుకు బతికి ఇంటెనక ఏదో అయినట్లు ఉంటుందని, ఘోరంగా పరువు పోతుందని కూడా అంటున్నారు. అయితే మరి నాగబాబు మంత్రి అయ్యేటప్పుడు జన సైనికుల ఎదురు చూపులు ఇంకెన్నాళ్ళు? ఈ ఆలస్యం జనసేన వర్గాల అసంతృప్తిని పెంచుతుంది. ఈ వ్యవహారం ఇలాగే కొనసాగితే అది కూటమిలో చీలికకు నాంది పలుకుతుందేమోనని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నెరవేర్చడంలో జాప్యం జరిగితే ఇది కూటమి బంధాన్ని బలహీనపరుస్తుందనడంలో అస్సలు సందేహమే లేదు. ఇక పవన్ కళ్యాణ్ తన నిజాయితీ, తన మాట నిలబెట్టుకోవడం ద్వారా ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు నాగబాబు మంత్రి పదవి విషయంలో జరుగుతున్న జాప్యం ఆయన నిబద్ధతపై ప్రశ్నలు లేవనెత్తే అవకాశం ఉంది. ఇది కూటమిలో అంతర్గత విభేదాలకు దారితీసి భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు కూడా దారితీయొచ్చు. ఇక చివరిగా ఏదేమైనా నాగబాబు మంత్రి పదవి వ్యవహారం ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో ఓ ఆసక్తికరమైన మలుపు తిరిగింది. ముఖ్యమంత్రి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారా లేదా అన్నది మనం అందరం వేచి చూడాల్సిందే. ఇక జన సైనికులు మాత్రం తమ ప్రియతమ నేత సోదరుడు నాగబాబు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజు కోసం ఆశగా అయితే ఎదురు చూస్తున్నారు. ఈ ఆలస్యం కూటమికి ఎలాంటి పాఠాలు నేర్పుతుంది, భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుంది కాలమే నిర్ణయించాలి. అయితే ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.